ఓం 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 గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూషన్. ఏం చెప్పాము లాస్ట్ టైము? డిసీజెస్ 2 క్లాసెస్ గా డివైడ్ చేయబడింది, అక్యూట్ క్రానిక్ అని. సో an acute miasm is one that comes upon the economy, passes through its regular prodromal period, longer or shorter, has its period of progress and period of decline, and in which there is a tendency to recovery. మీకు తెలిసిన పాయింటే. అక్యూట్ మయాజం అనేది ఎలా వస్తుంది అంటే మానవుడి మీద, బాడీ మీద ఎలా చూపిస్తుంది అంటే దానికి రెగ్యులర్ ప్రోడ్రోమల్ పీరియడ్ ఉంటుంది. ప్రోడ్రోమల్ పీరియడ్ అంటే మీకు తెలిసిందే కదా, మేము ఊరినే చెప్తాను చూడండి. రిలేటింగ్ టు ఆర్ డినోటింగ్ ద పీరియడ్ బిట్వీన్ ది అపియరెన్స్ ఆఫ్ ఇనీషియల్ సిమ్టమ్స్ అండ్ ద ఫుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ ర్యాష్ ఆర్ ఫీవర్. అంటే ఏదైనా ఒక అక్యూట్ డిసీజ్ ఫుల్ గా డెవలప్ అవటానికి ముందు మొట్టమొదట వచ్చేటువంటి అక్కడ నువ్వు మాట్లాడుతుంటావు కదా, ఇది వినడానికి ఫ్రీగా ఉంది. లోపలికి వచ్చి హలో, ఇటు వస్తావా? ఇక్కడ కూర్చో. వర్చస్వి మ్యూట్ చేసుకోవాలమ్మా. అంటే సిమ్టమ్స్, మొదట సిమ్టమ్స్ అపీర్ అవటానికి ఆ డిసీజ్ కి సంబంధించినవి, తర్వాత ఫుల్ గా డెవలప్ అవటానికి మధ్యలో ఉండే పీరియడ్, దాన్ని ప్రోడ్రోమల్ పీరియడ్ అంటారు. సో అది ఉంటుంది అక్యూట్ లో. మనకి ఆ ప్రోడ్రోమల్ పీరియడ్ అనేది ఉంటుంది. అది తక్కువ టైం కావచ్చు, ఎక్కువ టైం కావచ్చు. కొంతమందికి 2 days అవ్వచ్చు, 1 week అవ్వచ్చు ఫుల్ గా డెవలప్ అవడానికి. మళ్ళీ ప్రోగ్రెస్ ఉంటుంది, అంటే ఆ జబ్బు ప్రోగ్రెస్ అలా ఫుల్ గా డెవలప్ అవ్వడం. తర్వాత పీరియడ్ ఆఫ్ డిక్లైన్, అంటే ఆ జబ్బు తగ్గిపోవటం. ఇవన్నీ ఉంటుంది. అంటే అక్కడ మనకి రికవర్ అయ్యేటువంటి టెండెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎరప్టివ్ ఫీవర్స్ తీసుకున్నాము, మీజిల్స్ తీసుకున్నాం. మీజిల్స్ రావడానికి ముందు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కదా, ఆ సిమ్టమ్స్ వచ్చి తర్వాత ర్యాష్ వచ్చి మళ్ళీ అదంతా అదే తగ్గిపోతుంది, అంటే అంతా అదే రికవరీ అయిపోతుంది. అది అక్యూట్ లో. A chronic miasm is one that has its period of prodrome, period of progress, and no period of decline. It is continuous, never ending, except with the death of the patient. ఇది క్రానిక్ మయాజం అనుకోండి, పీరియడ్ ఆఫ్ ప్రోడ్రోమ్ ఉంటుంది, ఇనిషియల్ సిమ్టమ్స్ డెవలప్ అవడం అదంతా. తర్వాత పీరియడ్ ఆఫ్ ప్రోగ్రెస్, డిసీజ్ ప్రోగ్రెస్ ఉంటుంది, కానీ రికవరీ అనేది ఉండదు ఏ మందు వాడకుండా. అది ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుంది ఆ పీరియడ్ ఆఫ్ ప్రోగ్రెస్ అనేది? చనిపోయేదాకా పేషెంట్ అదనమాట కంటిన్యూ అవుతుంది, అంటే అన్లెస్ క్యూర్ చేసుకోకపోతే. అక్యూట్ అలా కాదు, దాని తర్వాత రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, టెండెన్సీ ఉంటుంది, రికవరీ అయ్యే టెండెన్సీ. ద అక్యూట్ మమ్స్ కూడా ఇవన్నీ అంతే కదా, వాటి పీరియడ్ అయిపోగానే తగ్గిపోతాయి. ద అక్యూట్ డిసీజెస్ నీడ్ మచ్ లెస్ స్టడీ దాన్ ద క్రానిక్. అక్యూట్ లో అంటే అక్యూట్ గా వచ్చేటువంటి తరుణ వ్యాధులు అంటారు కదా తెలుగులో. ఎస్,
తరుణ వ్యాధులు గురించి చదవాల్సిన అవసరం తక్కువ, స్టడీ చేయాల్సిన అవసరం అంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం తక్కువ ఉంటుంది కంపేర్ టు క్రానిక్ మయాజం. క్రానిక్ డిసీజ్ అంటే ఇప్పుడు క్రానిక్ డిసీజ్ వచ్చిందంటే అది నేచర్ ఆఫ్ సిక్నెస్ అంతా మనకు అర్థమైతే కానీ కరెక్ట్ గా మనం ప్రిస్క్రైబ్ చేయలేం మందు. అంటే మనం కేస్ షీట్ అది ఫుల్ గా రాసుకోవడం, అన్ని డీటెయిల్స్, ఫ్యామిలీ హిస్టరీ, పాస్ హిస్టరీ, జెనిటల్స్ అన్ని రాసుకోవాలి. కానీ అక్యూట్ కి దీనికి స్టడీ చేసినంత అవసరం ఉండదు. అప్పుడున్న సిమ్టమ్స్ వరకు రాసుకుని ఒక డ్రగ్ అనేది ఇండికేట్ అవుతుంది, అది వేస్తాం అనమాట. అది అని చెప్తున్నారు. దే ఆర్ ఆల్ సచ్ యాజ్ ఆర్ కంటాజియస్ ఆర్ ఇన్ఫెక్షువస్, such as have a miasmatic character and are capable of running a definite course. అవి acute కంటాజియస్ అంటే అంటువ్యాధులు అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. మయాస్మాటిక్ క్యారెక్టర్ కలిగి ఉన్నప్పటికీ దాని యొక్క ఒక కోర్స్ ఉంటుంది వాడికి, డెఫినెట్ గా ఇన్నాళ్ళని ఆ కోర్స్ రన్ అయిపోతుంది. When man disorders his stomach and has an attack of vomiting and from which he has no after trouble, he has suffered merely from an indisposition. Such conditions from external causes are not miasms. ఇక్కడ మనిషి తనంతట తను స్టమక్ డిజార్డర్ చేసుకున్నాడు అనుకోండి, పెళ్లి భోజనానికి వెళ్ళాడు, విపరీతంగా తినేశాడు, అప్పుడు వామిటింగ్ అయింది, అటాక్ ఆఫ్ వామిటింగ్. కానీ ఇంకా తర్వాత ఇంకా ఆ ట్రబుల్ అయితే ఏం ఉండదు, వామిటింగ్ అయ్యాక అది పోతుంది. లేదా ఈగ పడ్డ ఆహారం తీసుకున్నాడు, ఆ ఈగ బయటకు వచ్చేసాక వాంతులు అవుతాయి, అయ్యాక ఆటోమేటిక్ అదే తగ్గిపోతుంది. అంటే ఇండిస్పోజిషన్ వల్ల సఫర్ అయ్యాడు అంటారు. ఇండిస్పోజిషన్ అంటే ఇక మనం కరెక్ట్ గా మీకు తెలిసే ఉంటుంది, కానీ ఒకసారి నేను చదువుకుందాం. ఇంగ్లీష్ లో చెప్తాను, తర్వాత తెలుగులో. ఇండిస్పోజిషన్ అంటే ఏ కేటగిరీ ఆఫ్ ఇల్నెస్ డ్యూ టు సమ్ ఎగ్జైటింగ్ కాజెస్. The common exciting causes may be continuous exposure to strong odors, presence of foreign bodies, improper hygiene, poor sanitation, living in a damp or ill-ventilated house, irregular or improper diet or lack of exercise. Indisposition అంటే ఏంటంటే బయట నుంచి వచ్చేటువంటి ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్ వల్ల, వాటి వలన వచ్చేటువంటి వ్యాధులు అన్నమాట, అంటే జబ్బులు. అవి ఏంటి ఎగ్జైటింగ్ కాజెస్ అంటే ఏంటి అయి ఉండొచ్చు అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, అప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే కంటిన్యూస్ గా ఎగ్జైటింగ్ కాజెస్ కి గురి అయినప్పుడు ఇల్నెస్ కలిగినటువంటి దాన్ని ఇండిస్పోజిషన్ అంటారు. అవి ఎగ్జైటింగ్ కాజెస్ ఏంటి, స్ట్రాంగ్ ఓడర్స్ కి ఎక్స్పోజ్ అవటం కంటిన్యూస్ గా. ఇప్పుడు చేస్తున్నారుగా అదే పని. నేను మొన్నే అనుకున్నాను గుంటూరు గురు పూజలకు వచ్చినప్పుడు, ఇప్పుడు కరోనా స్టార్ట్ అయినప్పుడు శానిటైజేషన్ చేసుకోమన్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి చోట శానిటైజర్ వేపర్స్ యూజ్ చేసేస్తున్నారు. ఆటోమేటిక్ మెషిన్ లోంచి వస్తుంది కదా, అది పానీ మామూలుగా ఉంటుందా, అది ఎంత వాసన, స్ట్రాంగ్ ఓడర్స్ కలిగి ఉంటుంది. వీళ్ళు ఎగురుకుంటూ పిలుస్తున్నారు అందరూ, ఎంత మంచి వాసన, మంచి వాసన. ప్రతిదీ ఆఖరికి శానిటైజర్ కూడా ఫుల్ స్మెల్ వస్తుంది. అలాంటి వాటికి కంటిన్యూస్ గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, లంగ్స్ ఏవో ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. అది దాన్ని ఇండిస్పోజిషన్ అంటారు. ఒక 4-5 సార్లు ఇండిస్పోజిషన్ లా ఉంటుంది, సరిగా క్యూర్ చేసుకోక మళ్ళీ అదే ఎక్స్పోజ్ అవుతూ ఉంటే అది లాస్ట్ కి మయాజం లాగా మారుతుంది. అది అలాంటివి అనమాట. ఖచ్చితంగా ఇవి ప్రతి చోట అదే కదా, ఎక్కడ చూసినా షాప్ వాళ్ళు లేరు, బ్యాంక్ వాళ్ళు లేరు, హోటల్ వాళ్ళు లేరు, రెస్టారెంట్ వాళ్ళు లేరు, ఒకటే వాసన. అది అలా స్ట్రాంగ్ వాటర్స్ ఎక్స్పోజ్ అవడం. ప్రెజెన్స్ ఆఫ్ ఫారెన్ బాడీస్ అంటే లోపల ఫారెన్ బాడీస్ అంటే ఏగో దోమ ఏదైనా మింగిన ఇలాంటివి ఏమైనా పాయిజనింగ్ అయినా. ఇంప్రాపర్ హైజీన్ అంటే సరిగా నీట్ గా లేనటువంటి చోట మనం ఉన్నా, అటువంటి ఆహారం తీసుకున్నాం. శానిటేషన్ అనేది క్లీనింగ్ లేనెస్ చాలా తక్కువగా ఉన్న ప్లేస్ లో ఎక్కువగా ఉన్నా, అంటే నీట్నెస్ లేకుండా ఉన్నా కానీ ఎక్కువగా అంటే కంటిన్యూస్ గా దానికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే వచ్చేటువంటి ఇల్నెస్ ని ఇండిస్పోజిషన్ అంటారు అనమాట. లేదా తేమగా కూడినటువంటి వాతావరణం, తేమగా ఉన్నటువంటి ఇంట్లో, వెంటిలేషన్ లేనటువంటి ఇంట్లో ఉన్నా గాని, అన్ని మూసుకుపోయి ఉన్నట్టుగా ఉన్నా, తలుపులన్నీ వేసేసుకుని ఉన్నా, ఇటువంటి వాటిల్లో డ్యాంప్ హౌసెస్, డ్యాంప్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇండిస్పోజిషన్ అంటారు. ఇర్రెగ్యులర్ ఆర్ ఇంప్రాపర్ డైట్
సరిగా టైంకి ఫుడ్ తీసుకోకపోయినా, సరైన ఫుడ్ తీసుకోకపోయినా, ఎక్సర్సైజ్ చేయకపోయినా, ఇవన్నీ మనం కంటిన్యూస్ గా చేస్తే వచ్చేటువంటి సిక్నెస్ ని, ఇల్నెస్ ని ఏమంటారు? ఇండిస్పోజిషన్ అంటారు అనమాట. సో ఇంక ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పాం కాబట్టి గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. నాకైతే గుర్తుంటుంది. అదనమాట విషయం. సచ్ కండిషన్స్ ఆర్ such conditions from external causes are not miasms. ఇవి miasms అయితే కావు. Things that go through the mouth into the stomach and thereby produce sickness act either as rousers up of some old trouble or as mechanical causes of disturbance. అంటే నోట్లో నుంచి ఏదైనా కడుపులోకి వెళ్ళింది అనుకోండి, ఫారెన్ బాడీ లాంటిది, దాని వలన సిక్ అయ్యాం అంటే సిక్ అయ్యేలా చేస్తుంది లోపలిది. మీ మెకానికల్ కాజెస్ వల్ల డిస్టర్బెన్స్ ని కలగజేస్తుంది. The pure disease, on the other hand, whether acquired or inherited, are those that flow from the innermost to the outermost while making man sick. నిజమైన జబ్బు, నిజమైన వ్యాధి అకార్డింగ్ టు హోమియోపతి ఏమిటి అంటే, అది ఎక్వైర్ చేసి ఉండొచ్చు, అంటే వీడు ఈ జన్మలో వాడు ఎక్వైర్ చేసి ఉండొచ్చు, తెచ్చుకుని ఉండొచ్చు, లేదా వంశక్రమానుగతంగా అతనికి వచ్చి ఉండొచ్చు, వంశపారంపర్యంగా. అది ఏదైనప్పటికీ కూడా అది లోపల నుంచి జబ్బు అనేది బయటికి ప్రయాణం చేసి మనిషిని సిక్ చేస్తుంది అన్నమాట, రోగిని చేస్తుంది. దీస్ కాజ్, ఇప్పుడు మనం పైన చెప్పుకున్నవి ఏంటి? బయట నుంచి లోపలికి వెళ్ళి సిక్ చేస్తున్నాయి తప్ప లోపల నుంచి కాదు. అది అంటే ఇప్పుడు స్టమక్ అప్సెట్ అయ్యి ఏదో పడి దానివల్ల వాంతులు అయితే మరి మెంటల్ లెవెల్ అవన్నీ బాగానే ఉంటాయి కదా. ఓన్లీ ఫిజికల్ లెవెల్, పర్టికులర్ ఫిజికల్ లెవెల్లోనే డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ నిజమైన వ్యాధి అంటే దేని నిజమైన వ్యాధి అంటారు అంటే, లోపల నుంచి ఇన్నర్ మోస్ట్ నుంచి అవుటర్ మోస్ట్ కి జబ్బు ప్రయాణం చేసి మనిషిని సిక్ చేస్తుంది. అటువంటి దానిని ప్యూర్ డిసీజ్ అంటారు. అది ఈ జన్మలో వాడు తెచ్చుకున్నదాన్ని అయ్యి ఉండొచ్చు, వంశపారంపరంగా వచ్చిందని అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ 1-2 సార్లు వివరంగా మీకు ఇవన్నీ తెలిసినాయే కదండి, ఏంటి గబగబా చెప్పరియుడా అనుకుంటారేమో. ఇవి ఇంత వివరం ఎందుకు చెప్పుకుంటున్నాం అనేది నెక్స్ట్ క్లాస్ నుంచి తెలుస్తుంది. నెక్స్ట్ క్లాస్ కాదు, నెక్స్ట్ చాప్టర్ అసలు అప్పుడు మొదలవుతుంది. అప్పుడు అడుగుతాను క్వశ్చన్స్ అందరినీ. దీస్ కాజెస్ దట్ మేక్ మ్యాన్ సిక్ ఆర్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ సింపుల్ సబ్స్టెన్స్ అండ్ దే రన్ ఏ ఫిక్స్డ్ డిస్టింక్ట్ కోర్స్. ఈ కారణాలన్నీ కూడా మనిషిని సిక్ చేస్తాయి, చేసి ఒక కోర్స్ అనేది ఉంటుంది, డిస్టింక్ట్ కోర్స్ అనేది ఉంటుంది అన్నమాట, ఫిక్స్ అయిపోయి రన్ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్లక్స్ ఆఫ్ సింపుల్ సబ్స్టెన్స్, సింపుల్ సబ్స్టెన్స్ అంటే తెలుసు కదా, అది దాని ఇన్ఫ్లో వలన కారణం, అది కారణం. సింపుల్ సబ్స్టెన్స్ అనేది మనకి అవ్యక్తంగా అవ్యక్తంగా కాదు, కనిపించదు అంతే కదా, అనేది తెలుగులో వర్డ్ దానికి గుర్తులేదు. మనకి కనిపించదు సింపుల్ సబ్స్టెన్స్ అనేది, అది లోపలికి ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ లాస్ అయ్యాడండి, ఇప్పుడు ఈగ కడుపులో పడింది అంటే అది కనిపిస్తుంది కాజ్, కానీ వీడు కరెక్ట్ గా ఒక్కసారిగా 10 లక్షలు లాస్ అయ్యాడు, బిజినెస్ అని వచ్చింది న్యూస్, వెంటనే షాక్ అయ్యాడు. అది దట్ ఈస్ ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ సింపుల్ సబ్స్టెన్స్. ఆ షాక్ అవటం అనే వలన ఆ లోపల ఎఫెక్ట్ అవుతుంది, అది ఇంటలెక్చువల్ లెవెల్, వీళ్ళు ఏదో ఒక లెవెల్లో. అక్కడి నుంచి మళ్ళీ జబ్బు కిందకి వచ్చేస్తుంది, అల్టిమేట్స్ లోకి వస్తుంది. దాని యొక్క డిస్టింక్ట్ కోర్స్ ఉంటుంది. పైన సఫర్ అవగానే టిక్మన్ ఫిజికల్స్ లోకి రాదు కదా, తర్వాత అలా ఎఫెక్ట్ కిందకి వచ్చేస్తుంది. అలా ఎందుకు కిందకు వస్తుందో కూడా మీకు తెలుసు. వైటల్ ఫోర్స్ మనిషిని రక్షించడం కోసం, పైన జబ్బు ఉంటే మనిషి ప్రాణాలతో ఉండలేడు కాబట్టి కిందకు పంపించేస్తుంది మనిషిని రక్షించడం కోసం వైటల్ ఫోర్స్. ఇదంతా మనం ఎలా చెప్పుకోగలుగుతున్నాం ఇప్పుడు, అంతకు ముందు అంత వివరంగా ఆయన చెప్పబట్టి. ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైమ్ ఆఫ్ ప్రోడ్రోమ్, ఇట్స్ ఓన్ పీరియడ్ ఆఫ్ ప్రోగ్రెస్, వేర్ ద ట్రెడిషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ హ్యాస్ ఫిక్స్డ్ వాట్ ఇట్ కాల్స్ పాథోగ్నోమోనిక్ సింప్టమ్స్. ఈ ప్రతి దానికి కూడా, ప్రతి జబ్బుకి కూడా ప్రోడ్రోమల్ పీరియడ్ ఉంటుంది, ప్రోగ్రెస్ ఉంటుంది. దాని యొక్క ప్రోగ్రెస్, ఏ జబ్బుకు సంబంధించి ఆ జబ్బు ముందుకు వెళ్ళటం అనేది ఉంటుంది. ట్రెడిషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అంటే అలోపతిక్ వే ఆఫ్ అటువంటి ఆ వైద్యంలో ఇటువంటి వాటిని, అంటే ఈ జబ్బుకి సంబంధించి ఆ ప్రోడ్రోమ్, ఆ పీరియడ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఉన్న సిమ్టమ్స్ పాథోగ్నోమోనిక్ సిమ్టమ్స్ అంటారు అన్నమాట. ఫిక్స్డ్ గా ఉండేటువంటి వాటిని పాథోగ్నోమోనిక్ సిమ్టమ్స్ అంటారు. ఇది కూడా మీరు తెలుసుకోండి. పాథోగ్నోమోనిక్ సిమ్టమ్స్ అంటే ఫైండింగ్స్ దట్
distinctive or characteristic of a particular disease or condition and make the diagnosis. అంటే ఒక జబ్బుని డయాగ్నోస్ చేయడానికి ఆ పర్టికులర్ డిసీజ్ కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ అదర్ డిసీజ్ నుంచి సెపరేట్ గా అంటే ఇదే జబ్బు అని తెలియజేసేటువంటి ఫైండింగ్స్ ని పాథోగ్నోమోనిక్ సిమ్టమ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న అంటే ఇప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని మా బుర్ర పాడైపోతుంది అనుకుంటారేమో. మనం చేసేది వైద్యం. ఏ రోబోట్ ని తయారు చేయటం లేదు, ఏ కంప్యూటర్ ని తయారు చేయటం లేదు. కంప్యూటర్ ని తయారు చేస్తే ఏమవుతుంది హ్యాపీగా? అది ఒకవేళ పాడైంది అనుకోండి, ఓ 2 లక్షలో, 3 లక్షలో ఎంతో పోతుంది. కానీ మనిషి ప్రాణం ఒకసారి తన్నేస్తే మళ్ళీ రాదు వెనక్కి. బుజ్జిగారు అసలు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. మేము ఎవరైనా పొరపాటున మెడిసిన్ రాంగ్ ఇచ్చినా అసలు ఆయన ఊరుకునే వాళ్ళు కాదు, చాలా సీరియస్ అయ్యేవాళ్ళు. అంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇవ్వాలి కదా, చదవాలి కదా మనం, అలా అంత చాలా ఫర్మ్ గా మాట్లాడేవాళ్ళు. ఎందుకు అవతల వాడు మనిషి. మన ఇంట్లో వాళ్ళకి ఎవరన్నా రాంగ్ గా మెడిసిన్ ఇచ్చి వాళ్ళు సఫర్ అయితే అన్నెసెసరీగా మనం ఎంత బాధపడతాం, అదే అవతల వాళ్ళకి కూడా ఉండాలని. ఇవన్నీ మస్తుగా రావాలి మనం వైద్యం చేస్తున్నాం అంటే. ఇవన్నీ తెలుసుకోకుండా ఇచ్చేస్తున్నాం అంటే మరి ఇవన్నీ తెలుసుకోకుండా ఇప్పటిదాకా మేము వైద్యం చేశాం కదండి అంటే పై ఆయన మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు, ఆయన పని చేస్తున్నారు. ఆయన ఎలాగో పని చేస్తున్నారు కదా, ఇవన్నీ చదవడం దేనికి? అలా చేయకూడదు. గాల్లో దీపం పెట్టి ఆయనకి దండం పెట్టకూడదు. ఇప్పుడు ఆయన అవకాశం ఇచ్చారు. యూ హ్యావ్ టు లెర్న్, యూ షుడ్ లెర్న్. అది అంటే మీరు అలా అనుకుంటారని చూస్తున్నానండి. సో పాథోగ్నోమోనిక్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీసే ఉందండి. దానికి ఇప్పుడు డయాబెటీసా, యూరినరీ ఇన్ఫెక్షనా, యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అంటే, డయాబెటీస్ లో పాలియూరియా ఉంటుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ యూరిన్కి వెళ్ళటం. పాలిఫేజియా ఉంటుంది, ఎక్కువసార్లు తినటం. పాలిడిప్సియా ఉంటుంది, మంచినీళ్ళు ఎక్కువ తాగటం, ఎక్కువ ఆకలి వేయటం, మాటికి తినాలనిపించడం, మాటికి యూరిన్కి వెళ్ళాలనిపించడం. వీటిల్లో ఇవి వీక్నెస్, ఇంకా ఇలా కొన్ని సిమ్టమ్స్ చూసుకుని మనము ఇవి డయాబెటీసే, యూరిన్ లో షుగర్ ఉంటుంది అని టెస్ట్ చేసి డయాగ్నోస్ చేసేస్తాం ఈ సిమ్టమ్స్ ని బట్టి. లేదా అదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే యూరిన్కి వెళ్తుంటే మంట, యూరిన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్తున్నా కానీ మంట ఉండొచ్చు, నడుము నొప్పి, ఇలాంటివన్నీ చూస్తాం. లేదా జాండీస్ అనుకోండి, ఆకలి లేకపోవటం, వికారంగా ఉండడం. అది ఓన్లీ లివర్ ప్రాబ్లమా, లేకపోతే ఇండైజెషన్ ప్రాబ్లమా, లేకపోతే జాండీస్ అనేది మనకు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కదా, ఫిక్స్డ్ సిమ్టమ్స్. అటువంటి వాటిని ఆ విధంగా డయాగ్నోస్ చేయడానికి ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో, ఇంకో జబ్బు నుంచి ఈ జబ్బుని డిఫరెన్షియేట్ చేసేట్టుగా, డిస్టింక్టివ్ గా, సెపరేట్ గా ఉండేటువంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాథోగ్నోమోనిక్ సిమ్టమ్స్ అంటారు. అలోపతి వాళ్ళు ఈ వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఓన్ వే, అంటే వాళ్ళకి సెపరేట్ గా ఈ ప్రోడ్రోము వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఇవి ఉంటాయి వాళ్ళకి. ఇట్ ఈస్ వెల్ టు నో దీస్ సిమ్టమ్స్, నాట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ నేమింగ్ మియర్లీ, బట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అసోసియేషన్. ఇది మనకి ఈ సిమ్టమ్స్ గురించి తెలుసుకుని ఉండటం మంచిదే, కానీ ఏదో డయాగ్నోస్ చేయడం కోసం కాదు, కలుపుకోవడం కోసం, పర్పస్ ఆఫ్ అసోసియేషన్. వీటిని కూడా కలుపుకుని చూసుకోవడానికి అన్నమాట మనకి. ది స్టడీ ఆఫ్ ఎందుకు అసోసియేషన్, ఈ జబ్బులు తెలిస్తే జాండీస్ కు డైట్ ఉంటుంది, డయాబెటీస్ కు డైట్ ఉంటుంది, ఇలా కొన్ని పర్పస్లకి ఆ జబ్బు యొక్క ప్రోగ్రెస్ ఎంత ఫాస్ట్ గా ఉంటుందో, ఫాస్ట్ గా ఇంక్రీజ్ అయ్యేది అనుకోండి, మనం ఏ మందు వేయాలి, ఎలా వేయాలి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం అన్నట్టు. దానికే తప్ప డయాగ్నోస్ చేయడం కోసం కాదు, అంటే జబ్బుకు పేరు పెడతాం కోసం కాదు. ది స్టడీ ఆఫ్ డిసీజ్ షుడ్ రైట్ బి ఫర్ ది పర్పస్ ఆఫ్ నేమింగ్. ఇఫ్ ఇట్ ఈస్ సో ద నేమ్ డూస్ హార్మ్. అంటే మనం గనక ఈ సిమ్టమ్స్ ని, ఈ వ్యాధిని మనము డయాగ్నోస్ చేయడం, ఈ సిమ్టమ్స్ అన్నిటినీ కూడా డయాగ్నోస్ చేయడానికి ఈ జబ్బు అనే ఒక పేరు పెట్టడం కోసం గనక మనం చేసాము అంటే ఖచ్చితంగా అది మనల్ని హార్మ్ చేస్తుంది. అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, డయాబెటీస్ కి ఈ మందు బ్రయోనియా, లేకపోతే ఇంకోటి హార్ట్ ప్రాబ్లం డిజిటాలిస్, కార్డియాక్ ఇది ఇంకా ఉంటాయి కదా,
హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఇలాగా, స్టమక్ అల్సర్, లైకోపోడియం, ఆర్సనికాల్ అలా అనేసుకుంటాం. డయాగ్నోస్ చేయడం కోసం కాదని చెప్తున్నారు ఆయన. అలా చేస్తే ఆ పేరు వల్ల హాని జరగచ్చు. పేరు పెట్టుకోవడం వల్ల అంటే దృష్టి అటు వెళ్ళిపోతుంది. When you think of a child suffering from measles, the idea of measles may go out of mind, but the character of sickness of that particular child must remain in the mind. ఆయన ఏం చెప్తున్నారు, ఒకవేళ ఒక పిల్లవాడు మీజిల్స్ తో సఫర్ అవుతున్నాడు అనుకోండి, మన మైండ్ లోకి చూడంగానే ఇది మీజిల్స్ అని రాకూడదు. మనకి ఏది ఇంపార్టెంట్, ఆ క్యారెక్టర్ ఆఫ్ సిక్నెస్ ఆఫ్ దట్ పర్టికులర్ చైల్డ్, అతని యొక్క సిమ్టమ్స్ ఏమున్నాయి, డ్రగ్ ఇండికేట్ చేసేటువంటి ఒళ్ళంతా ర్యాష్ వచ్చిందండి, జలుబు ఉందండి, అంగిట్లో కూడా ఉందండి, ముక్కెంబడ నీళ్లు గారుతున్నాయి, కళ్ళెంబడ నీళ్లు గారుతున్నాయి, జ్వరం, మందు వేసేలేం కదా. దీస్ ఆర్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ దట్ మీజిల్స్. ఇంకా మనం అప్పుడు ఏం చేయాలి, పర్టికులర్ చైల్డ్ అన్న సిక్నెస్ ఆఫ్ దట్ పర్టికులర్ చైల్డ్. ఏంటవి, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయండి, కదిలిస్తే మాట్లాడిస్తే అరుస్తున్నాడు, కోపం వస్తుంది, కదలడానికి ఇష్టపడ్డు, కళ్ళు తెరిచి చూడటానికి ఇష్టపడ్డు, అలా పడుకుని ఉంటున్నాడు. దిస్ ఈజ్ పెక్యులియర్ సిమ్టమ్. ఇది పర్టికులర్ గా చైల్డ్ కి సంబంధించిన సిమ్టమ్. అది మాత్రమే మన మైండ్ లో ఉండాలి తప్ప మీజిల్స్ అనేది మన మైండ్ లోంచి పోవాలంటే తీసేయడం అని కాదు. దాన్ని బేస్ చేసుకుని మనం మెడిసిన్ ఇచ్చేయకూడదు. మనం ఖచ్చితంగా ఆ ఇండివిజువలైజింగ్ సిమ్టమ్స్ ని బట్టే మెడిసిన్ ఇవ్వాలని చెప్తున్నారు ఆయన. అది at first you will not be able to see what is meant by that, especially if you have been in the habit of studying cases for the purpose of diagnosis. ఒకవేళ నువ్వు గనక ఆ డయాగ్నోసిస్ పర్పస్ కోసం ఈ కేసెస్ స్టడీ చేస్తుంటే ఫస్ట్ నువ్వు అది మార్చుకోవాలి, అలా చూడకూడదు. I do not say this to throw a cloud upon diagnosis, but to show that the study of diagnosis is not for the purpose of making prescription. అంటే పూర్తిగా డయాగ్నోసిస్ ని ఇగ్నోర్ చేయమని చెప్పను, కప్పెట్టేసేయమని నేను చెప్పను అని చెప్తున్నారు ఆయన. కప్పెట్టేసేయమని చెప్పను, కానీ ఈ డయాగ్నోసిస్ అనేది దేనికో, ఈ డయాగ్నోసిస్ ని బేస్ చేసుకుని ప్రిస్క్రైబ్ చెయ్యొద్దు, ఆ పర్పస్ కోసం అయితే డయాగ్నోసిస్ స్టడీ చెయ్యొద్దు అని చెప్తున్నారు అనమాట ఆయనది. ద మోర్ యూ డెవలప్ అపాన్ డయాగ్నోస్టిక్ సిమ్టమ్స్, ద మోర్ యూ విల్ బిక్లౌడ్ ద ఐడియాస్ ఎంటరింగ్ ది మైండ్ దట్ లీడ్ టువర్డ్ ఏ ప్రిస్క్రిప్షన్. అది ఎంత నువ్వు ఆ డయాగ్నోస్టిక్ సిమ్టమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అంటే డయాగ్నోసిస్ చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి కామన్ సిమ్టమ్స్ ఆఫ్ డిసీజ్, ఆ సిమ్టమ్స్ మీద మనం ఎక్కువ డ్వెల్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆలోచిస్తూ, అప్పుడు మనం ఖచ్చితంగా ఆ ప్రిస్క్రిప్షన్ విషయంలో గందరగోళం అయిపోతాం అనమాట. You might go into the room and work an hour individualizing a case, deciding whether it were measles or scarlet fever. In brackets, there are some confusing cases in the beginning. ఒక మనం ఏం చేయాలి, ఒక కేసు వస్తే ఆ సిమ్టమ్స్ అని నోట్ చేసుకుని గదిలోకి వెళ్ళిపోయి ఒక గంట ఎంతో ఆ కేసుని ఇండివిజువలైజ్ చేసుకుని వర్క్ చేసి, అది మీజిల్స్ అవ్వచ్చు, స్కార్లెట్ ఫీవర్స్ అవ్వచ్చు, మనకి స్టార్టింగ్ లో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి, ఆ వర్కౌట్ చేయాలి. వెల్ యూ మైట్ సే ఇట్ ఈస్ మీజిల్స్ అండ్ మస్ట్ నౌ హ్యావ్ పల్స్టిల్లా, ఆ స్కార్లెట్ ఫీవర్ అండ్ మస్ట్ హ్యావ్ బెల్డోనా. అలా చదివేసి ఇది మీజిల్స్ ఆ స్కార్లెట్ ఫీవర్ చూసేసి, మీజిల్స్ అయితేనేమో పల్స్టిల్లా, స్కార్లెట్ ఫీవర్ అయితేనేమో బెల్డోనా, అలా చేయకూడదు. యూ విల్ రియల్లీ సీ దట్ సచ్ ఏ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఈజ్ మిస్లీడింగ్ టు ది మైండ్. నువ్వు గనక అలా చేస్తే ఖచ్చితంగా మనల్ని మిస్లీడ్ చేస్తాయి అవి అని చెప్తున్నారు అనమాట. ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ ఎపిడమిక్ వేర్ ఇట్ ఈస్ నెసెసరీ ఇన్ ఆర్డర్ టు సేవ్ ది నైబర్హుడ్ to know, for instance, whether a certain case is of cholera or not, then it becomes necessary to do two things. The family and the surrounding families are entitled to the safety that a correct knowledge would give and that protection. Isolation or quarantine would afford. There are two kinds of study, one with bearing toward the classification that the disease belongs to, and one with reference to the remedy that the patient needs. But I prefer to settle the patient first as to the remedy he needs, and this has very little to do with the classification except in a general way. After a remedy has been decided upon that clearly covers the symptoms
and the patient receives his dose of medicine, the next point is what step is necessary to take in order to protect the people if this is a contagious disease. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎపిడమిక్కే వచ్చింది అనుకోండి, కలరా లాంటిది. ముందు నువ్వు అంటే కలరా అంటువ్యాధి కదా, అయితే ఇది డయాగ్నోసిస్ చేసేసి వాటి వలన పక్కన వాళ్ళకి రాకుండా సేవ్ చేయడం అవసరమే. కానీ ఫస్ట్ నువ్వు చేయాల్సినవి ఏంటి? అవసరమైన పనులు 2 ఉంటాయి. అది కలరా అయినా ఏదైనా కానీ, ఏదైనా ఏ కంటాజియస్ డిసీజ్ అయినా నువ్వు చేయవలసిన ఫస్ట్ పనులు ఏంటంటే ముందు ఏం చేయాలి? ముందు ఫ్యామిలీస్ వాటిని రక్షించడం ఇది కాకుండా ఫస్ట్ ఏం చేయాలి? ఆ కేసుని చదవాలి. చదివి ఇండివిడ్యువల్ గా ఆ పేషెంట్ కి ఏం డ్రగ్ పడుతుంది అనేది మీరు ఫస్ట్ మనం డిసైడ్ చేయాలి. చేసి ముందు ఆ పేషెంట్ కి ఆ డ్రగ్ ఏది అవసరమో అది వేయాలి. వేసి అప్పుడు అంటే జనరల్ వేలో కాకుండా ఇందాక చెప్పినట్టుగా సిమ్టమ్స్, పేషెంట్ యొక్క మెయిన్ పర్టికులర్ సిమ్టమ్స్ నోట్ చేసి పేషెంట్ కి మందు వేసి ఆ తర్వాత అది ఏం జబ్బు ఏమిటి, ఆ చుట్టుపక్కల వాళ్ళని ఎలా రక్షించాలి, క్వారంటైన్ లో పెట్టాలా ఏమిటి, వాళ్ళని ఇతన్ని క్వారంటైన్ లో పెట్టాలా లేకపోతే ఐసోలేషన్ చేయాలా, ఇవన్నీ వుడ్ ఎఫర్డ్ ఇలాంటివి మనం నిర్వహించాలన్నమాట. అది అని చెప్తున్నారు. అంతే తప్ప అంతే కదా, మనం కరోనా అవి వచ్చినప్పుడు ఏం చేసాం? ముందు పేషెంట్ కి మందు చెప్పాం, ఆ తర్వాత చెప్పాం వాళ్ళకి రాకుండా తర్వాత మందు ఇచ్చాం. అంతేగాని ముందు వీడు కరోనా వచ్చిందని చెప్పంగానే చుట్టుపక్కల వాళ్ళందరికీ మందులేసి అప్పుడు ఇతనికి వేయడం అలా చేయలేదు కదా. అది ఆయన చెప్తున్నారు. ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది అది ఏం జబ్బైనా కావచ్చు, మీరు ఇండివిజువలైజ్ చేసి ఆ సిమ్టమ్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ పేషెంట్ కి ఆ మందు వేసి ఆ తర్వాత ఆ జబ్బుకి సంబంధించి కంటాజియస్ డిసీజ్ అయితే అంటే అంటువ్యాధి అయితే ఆ చుట్టుపక్కల వాళ్ళని మనం రక్షించడం కోసం అన్నట్టు ఐసోలేట్ చేయడమా క్వారంటైన్ లో ఉంచడమా అనేది ఆలోచించాలి అని చెప్తున్నారు అన్నమాట. అది డయాగ్నోసిస్ ఈజ్ సంథింగ్ దట్ ఏ ఫిజిషియన్ కెనాట్ ఎఫోర్డ్ టు బి ఫూలిష్ అబౌట్. హీ కెనాట్ ఎఫోర్డ్ టు బి బ్లండర్. హీ కెనాట్ ఎఫోర్డ్ టు గో అరౌండ్ కాలింగ్ స్కార్లెట్ ఫీవర్ మీజిల్స్ అండ్ మీజిల్స్ స్కార్లెట్ ఫీవర్. అంటే ఈ డయాగ్నోసిస్ అనేది ఏంటి మీద అంత ఎఫోర్ట్ పెట్టకూడదని చెప్తున్నారు. అంతలాగా అంత పిచ్చితనం, అది చాలా బ్లండర్ అన్నమాట. అది ఈ స్కార్లెట్ ఫీవర్, మీజిల్సా స్కార్లెట్ ఫీవర్ ఇలా అనుకుంటూ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది. He must know enough about the general nature of diseases that after the prescription has been made and the patient settled as to that and the mother wants to know what is the matter with the child, to tell her, for in that instance she has a perfect right to know. That is a case where the family must be protected, where outsiders must be protected. The physician must decide whether it is proper for the child to go to school or whether it is not proper. అంటే ఫస్ట్ డాక్టర్ కి ఆ జనరల్ నేచర్ ఆఫ్ ద డిసీజెస్ తెలిసి ఉండాలి, తెలుసుకోవాలి. అంటే అది ఏం జబ్బు ఏంటి అనేది ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ జబ్బు ఏమిటి, అసలు దాని యొక్క నేచర్ ఏమిటి అని వాళ్ళ మదర్ అడుగుతుంది కదా, మా అబ్బాయి పరిస్థితి ఏంటి ఇప్పుడు అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆవిడకి ఆ రైట్ ఉంటుంది, ఆ హక్కు ఉంది ఏంటి పిల్లవాడికి ఏమైందని. అప్పుడు మనము అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి, చుట్టుపక్కల వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, అవసరమైతే పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలా వద్దా ఇవన్నీ కూడా మనం డిసైడ్ చేసి చెప్పాలి. ఇదే అని చెప్తున్నారనమాట. టైం అయిపోయింది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష్. గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.